తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాలో తలదాచుకున్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరిని రాష్ట్రానికి రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు నేరస్తుల అప్పగింత అస్త్రంను ప్రయోగించనున్నారు. కరడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో భారత్కు అమెరికాకు మధ్య ఒప్పందం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా సిఐడి అధికారులు కేంద్రానికి నివేదికను పంపారు. విదేశీ వ్యవహారాల శాఖ నుండి అమెరికా ప్రభుత్వానికి నివేదిక వెళ్లనుంది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను తిరిగి దేశానికి రప్పించడానికి పోలీసులు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు అమెరికాలో గ్రీన్ కార్డు పొందారు. మరోవైపు శ్రవణ్ రావు వీసా గడువు ముగిసినా అమెరికాలో అక్రమ వలసదారుగా ఉంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు కసరత్తు చేశారు. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అరెస్టు అవగా రాజకీయ నాయకులు కూడా అరెస్ట్ అవుతారంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు నడి తెలుసుకుందాం. మధు, చెప్పండి, ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావును కూడా ఇండియాకు రప్పించడానికి తెలంగాణ పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వివరాలేంటి? ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పట్టుకోవడానికి అయితే చేస్తున్నారు. ఈ మొత్తానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒక నివేదికను అయితే రెడీ చేయడం జరిగింది. నివేదిక పూర్తి తెలంగాణ పోలీసులు రెడీ చేసినటువంటి నివేదికను ఇప్పటికే కేంద్రానికి అయితే పంపించారు. కేంద్రం ద్వారా ఆ నివేదికను పూర్తిగా కూడా పరిశీలించిన తర్వాత డెఫినెట్ గా ఈ నివేదికలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో, ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి అందరినీ కూడా తిరిగి భారతదేశానికి రక్షించేందుకు కావాల్సినటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా తెలంగాణ పోలీసులు మొదలు పెట్టాలని చెప్పవచ్చు. ఇందులో ప్రధానంగా మనం చూస్తే రెడ్ కార్నర్ నోటీసులు ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు పంపిణీ చేయడానికి కసరత్తు రెడీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు చేసిన తర్వాత ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వారందరూ కూడా విదేశాల్లో ఉన్న నేపథ్యంలోనే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తే ఆటోమేటిక్ వాళ్ళందరినీ కూడా ఇండియాకి తీసుకుని రావచ్చు అనేటటువంటి ఉద్దేశంలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ప్రభాకర్ రావు ఈ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ప్రభాకర్ రావు ఇప్పటికే అమెరికాలో ఉన్నారు. ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు కూడా ఇక్కడ ఆయన విదేశాల్లో ఉండడంతో వీరిద్దరి కోసం కూడా ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. భారత్, అమెరికా ఇతర రెండు దేశాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అమెరికాకి మొత్తం దీనికి సంబంధించినటువంటి తెలంగాణలో నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి నివేదికను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా పంపించి అక్కడ ఉన్నటువంటి నిందితుల కోసం అయితే పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకనుకుంటే డెఫినెట్ గా ఈ కేసులో ఎస్ఐపి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, అదేవిధంగా కేసులో అఖిల్ భట్ల శ్రవణ్ రావు కావచ్చు, వీళ్ళిద్దరూ భారత్ కు రక్షించేందుకు ఎలాగైనా సరే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి భారతదేశానికి పిలిపించి విచారణ జరిపితే తప్ప ఈ కేసులో పెద్ద స్టెప్ అనేది ముందుకు వెళ్ళదు. సో ఈ వీళ్ళిద్దరిని రప్పించాలంటే విదేశాల్లో ఉన్నారు కాబట్టి విదేశాల నుంచి వీళ్ళిద్దరిని కూడా భారతదేశానికి రప్పించేందుకు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక నివేదికను సిఐడి ద్వారా కేంద్రానికి పంపించి కేంద్రం ద్వారా వీళ్ళిద్దరిని ఇండియాకి రప్పించే ప్రయత్నం ముమ్మరంగా మొదలు పెట్టారని చెప్పాలి. అయితే మరి ఇప్పటికే కొంతమంది ఉన్నతాధికారులను అరెస్టు చేశారు. కానీ ఈసారి రాజకీయ నాయకులను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? మొదటగా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి మాజీ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులను అరెస్ట్ కూడా చేశారు. అయితే పోలీస్ అధికారుల అరెస్ట్ తర్వాత కీలకమైనటువంటి వ్యక్తులు ఏమైనా ఉన్నారంటే అది ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు. సో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నేపథ్యంలో విదేశాల నుంచి వీళ్ళిద్దరిని రప్పించాలి అంటే ఖచ్చితంగా కూడా భారతదేశానికి సంబంధించినటువంటి నమోదైనటువంటి కేసు పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమర్పించడం, దాని ద్వారా అమెరికాలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సమాచారం అందించి అక్కడే ఈ కేసుకు సంబంధించి అఖిల్ పట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళని తమ దేశానికి పంపించే విధంగా మీరు అక్కడ ప్రయత్నం చేయాలంటూ కూడా అడిగే అవకాశం ఉంది. సో అది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిఐడి నమోదు చేసినటువంటి నివేదిక అంతటిని కూడా రెడీ చేసిన నివేదిక అంతటిని కూడా పూర్తిగా అమెరికాకు పంపించడానికి భారత ప్రభుత్వం కూడా కృషి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం
తెలంగాణ గవర్నమెంట్ అయితే సిఐడి ద్వారా మొత్తం కసరత్తంతా మొదలుపెట్టింది. రైట్, థ్యాంక్ యూ మధు.